విజయనగరం పట్టణంలోని బాబామెట్ట వద్ద వెలిసిన సూఫీ బోధకుడు ఖాదర్ వలి అవలియా 67వ ఉరుసు మహోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. దర్గా షరీఫ్లో జరుగుతున్న ఈ వేడుకలకు భక్తులు పోటెత్తారు. ఈ ఉత్సవాల్లో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జనసేన నాయకుడు అవనాపు విక్రమ్ మరియు మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ ముఖ్య అతిథులుగా పాల్గొని బాబావారికి ప్రత్యేక ప్రార్థనలు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబామెట్ట ఖాదర్ దర్గా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని కొనియాడారు. కులమతాలకు అతీతంగా మానవత్వాన్ని చాటి చెబుతూ ఈ దర్గా విరాజిల్లుతోందని వారు పేర్కొన్నారు. 3 రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలకు నిర్వాహకులు ఎంతో క్రమశిక్షణతో అద్భుతంగా నిర్వహిస్తున్నారని అభినందించారు. ముఖ్యంగా వేలాది మంది భక్తులకు నిరంతరాయంగా అన్నదానం చేయడం గొప్ప విషయమని వారు ప్రశంసించారు. బాబా అతావుల్లా కుమారుడు ఖాజా మొయిద్దీన్ ముతావల్లి ఖలీల్ బాబు సారథ్యంలో ఈ వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయని, ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని బాబాను దర్శించుకున్నారు. వాయిస్ తీసేద్దాం ఇక్కడ తీసేద్దాం వాయిస్ తమ్ముడు. ఈరోజు 67వ సూఫీ మహోత్సవాలు ఖాదర్ బాబా గారిది ఇక్కడ ఘనంగా జరుగుతున్నాయి. గత ఏడాది కన్నా ఈసారి ఇంకా రెట్టింపుగా ఉత్సవాలు జరగడం మనం చూస్తున్నాం. 3 రోజుల పాటు వేల మంది అన్నదానం చేయడం కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ఈరోజే కాదు, నిత్యం ఇది అన్నదానం జరుగుతూనే ఉంటుంది. నాకు ఊహ తెలిసినంత వరకు ఇప్పుడు మా తండ్రి గారితో వచ్చేవాడిని ఇక్కడికి. మన అతావుల్లా బాబా గారు ఉండేవారు. ఆయన ఇక్కడ అడుగుపెట్టిన వాడికి భోజనం లేకుండా పంపించే దాఖలాలు ఎప్పుడు లేకుండా నేను చూడడం జరిగింది. దాన్ని మన పెద్దలు ఖలీల్ అన్నయ్య గారు, వాళ్ళ అన్నయ్య గారు అందరూ కూడా దాన్ని ఫాలోఅప్ చేస్తూ ఖచ్చితంగా పేదవాడికి కడుపు నిండుగా పంపిద్దామనే ఉద్దేశంతో ఇక్కడ చేస్తున్న కార్యక్రమాన్ని, ఆ భగవంతుడు ఎక్కడ లేడు అనడానికి ఇక్కడే ఉన్నాడు అనడానికి పెద్ద నిదర్శనం ఇదే. మనకి ఎన్ని వేల సంఖ్యలో వస్తున్నారని అంటే భగవంతుడు మనకి ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు అన్నదానికి ఒక పెద్ద నిదర్శనం అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇంతమందికి ఇంత ఘనంగా ఏ లోటు లేకుండా చూసుకుంటున్న మన దర్బార్ కమిటీ సభ్యులకు, అలాగే పెద్దలు ఖలీల్ అన్నయ్య గారికి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఖాదర్ వలి బాబా గారు వారి తాలూకా 67వ సూఫీ ఉరుసు మహోత్సవాన్ని ఈరోజు ఘనంగా మనం ఇక్కడ బాబామెట్లోని మరి ఖలీల్ బాబు, మరి ఇంకా ఇక్కడ ఆర్గనైజేషన్ పెద్దలందరూ ఉన్నారు. పేరున వారందరి పేర్లు చెప్పాలి. ఇక్కడ ఒక యూనిటీతోనే ఈరోజు అందరూ కలిపి ఈ మహోత్సవాన్ని ఘనంగా చేస్తూ, ఎప్పుడు వారి తాలూకా ఆలోచన ఒకటే, అందరికి కూడాను ఈరోజు దాహార్తో ఉన్న కానీ, ఆకలి బాధతో ఉన్న కానీ వారందరినీ కూడా ఆదరించి వారికి అన్ని విధాలుగా అండగా ఉండి ఎంతమందికో అన్నదాన కార్యక్రమం వీటిని చేయటం, అప్పటి నుంచి కూడా వీరితో పాటు భాగస్వామ్యంగా ఇక్కడ రావటం, అప్పుడు మరి బాబా గారి తాలూకా ఆశీస్సులు కూడా ఉండేవి. మన ఇప్పుడు జరుపుకుంటున్న ఉత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించారు. అటువంటి చేస్తున్న వారికి మరింత శక్తివంతంగా శక్తినివ్వాలని, ఇంకా పటిష్టంగా, ఇంకా లక్షలాది మంది ప్రజలకు ఇది నిలయంగా ఉండాలని చెప్పేసి పేద ప్రజలకు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం జనవరి నెలలో లేదా ఫిబ్రవరి నెలలో హజరత్ ఖాదర్ బాబా గారి 67వ ఈ సంవత్సరం 67వ వేడుకలు ఉసిరి పండుగ. మరి ఈ పండగకి ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున పండగ కార్యక్రమం ఇక్కడున్న దర్గా వాళ్ళు చేస్తూ ఉంటారు. బాబా గారు ఖలీల్ బాబా గారు, మరి ఆయన కుటుంబం ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ ఏ దేశంలో ఉన్నా కూడా ఈ పండగకి విజయనగరం వచ్చి ప్రజలందరినీ కూడా కలిసికట్టుగా సెలబ్రేట్ చేసేలాగా పండగని వైభవంగా చేస్తూ ఉంటారు. ఈ పండగకి నేను కూడా పార్టిసిపేట్ చేయడం, నేను కూడా ప్రతి సంవత్సరం కూడా వస్తుంటాను. గత 10 ఏళ్ళుగా ఈ దర్గాకి రావడం జరుగుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈసారి నేను రావడం కూడా నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ పండగలో అందరూ కూడా కలిసి విజయనగరంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ పండగని ఆస్వాదిస్తారు.